హాయ్ గైస్, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? శిల్పారామం. వెల్కమ్ టు శిల్పారామం. మనం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఒక విలేజ్ వైబ్, ఫెస్టివ్ వైబ్ మనల్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. అలాంటిది సంక్రాంతి రోజే వస్తే ఇంకెలా ఉంటుంది? కమాన్ చూసేద్దాం. శిల్పారామం షాపింగ్ అంటేనే ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. యూనిక్ డిజైన్స్తో, అథెంటిక్ ఐటమ్స్తో దొరికే ఐటమ్స్ ఎప్పుడూ మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. డిఫరెంట్ లుక్స్ని కోరుకునే వారికి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. పెయింటింగ్ కలెక్షన్ మాత్రం వావ్, అమేజింగ్. బ్యాగ్స్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, రియల్ పర్ల్స్, డిఫరెంట్ లుక్స్తో అట్రాక్ట్ చేసే అవుట్ఫిట్స్, వెరైటీ డోర్ మ్యాట్స్. ఈ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఇంట్లో ప్లేస్ చేసామంటే అందరూ వావ్ అనాల్సిందే. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ మినీ గార్డెన్ ఉంటుంది, మంచిగా చిల్ అవ్వచ్చు. మన సంక్రాంతికి గంగిరెద్దు లేకపోతే ఎలా? మన ఫేసెస్తో డ్రాయింగ్ కూడా చేయించుకోవచ్చు, చిన్న మెమరీలా ఉంటుంది. ఈ డిఫరెంట్ లైట్స్ బాల్కనీలో అయితే అదిరిపోతాయి. పింగాణి ఐటమ్స్ ఆల్సో అవైలబుల్, వన్స్ చెక్ ఇట్. వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అండ్ ఎవ్రీ టైం వెళ్ళలేం కూడా. సో ఇక్కడ మనం అది కూడా ఫీల్ అవ్వచ్చు. ఇక ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ కృష్ణా థీమ్. ఇది మనకు మినీ బృందావనం అని చెప్పొచ్చు. శ్రీకృష్ణుడి జీవిత గాథ మొత్తం మనం తెలుసుకోవచ్చు. చిన్నపిల్లలకి నేర్చుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఇలా విజువల్గా చూస్తే చాలా నేర్చుకుంటాం. ఇది మాత్రం నా ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు శిల్పారామంలో. నాకే కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్నే లైక్ చేశారనుకుంటా. ఇక్కడ మనం బాలకృష్ణుడిని చూడొచ్చు. ఇలా రాధాకృష్ణుడిని జారే జలపాతంలో చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా. నిజంగానే బృందావనంకి వచ్చామా అన్నట్టుగా ఉంది. జస్ట్ ఫీల్ ఇట్. ఇక్కడ మనం బుద్ధుడిని కూడా చూడొచ్చు. బుద్ధుడు అంటేనే ప్రశాంతత. ఇక వన్ మోర్ అట్రాక్షన్, విలేజ్ మ్యూజియం. ఇక్కడ మనం పోతురాజుని కూడా చూడొచ్చు. అండ్ విలేజ్లో ఉండే అన్ని రకాల వృత్తులు, సాంప్రదాయాలు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకు మెయిన్ అట్రాక్షన్ హరిదాసు. మన సంస్కృతి సాంప్రదాయాలు అదర్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఇక్కడ మనకి కనిపిస్తాయి. మొత్తం తిరిగేశాక మనకి కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, దానికోసమే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈరోజు మాత్రం గోదా రంగనాయకుల కళ్యాణ వైభోగం ఇలా డ్యాన్స్ ఫామ్లో చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా దేవుళ్ళని చూసినట్టే ఉంది. మంచి డివోషనల్ ఫీలింగ్. సో ఇది గైస్ టుడే వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మమ్మచ్చా.